రాజమహేంద్రవరం సహా జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి ఈ రోజు తెల్లవారుజామున భారీ వర్షాలు కురిశాయి. మొన్నటి వరకు ఎండవేడి, ఉక్కపోతలతో ఇబ్బందులకు గురైన ప్రజలు భారీ వర్షాలతో వాతావరణం చల్లబడి ఉష్ణోగ్రతల నుంచి ఊరట పొందారు. అయితే వర్షాలకు యథావిధిగా రాజమహేంద్రవరంలోని లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయమయ్యాయి. ఈదురుగాలులు, వర్షాల ప్రభావంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఈదురుగాలులు, వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో భారీ చెట్లు విద్యుత్ లైన్లపై పడిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజనీర్ కె తిలక్ కుమార్ తెలిపారు. జిల్లా పరిధిలోని 94, 33 కేవీ ఫీడర్లు ప్రభావితమవగా వాటిలో 72 ఫీడర్లకు మరమ్మతులు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామన్నారు. 310, 11 కేవీ ఫీడర్లు దెబ్బతినగా 259 ఫీడర్లను తక్షణమే వినియోగంలోకి తెచ్చామన్నారు. ప్రజలు ఈదురుగాలులు, వర్షాల సమయంలో తెగిపడిన విద్యుత్ తీగలు లేదా దెబ్బతిన్న విద్యుత్ స్తంభాల వద్దకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాంటి ఘటనలు కనిపించిన వెంటనే విద్యుత్ శాఖకు సమాచారం అందించి సహకరించాలని కోరారు. ఫిర్యాదుల సమాచారం కోసం విద్యుత్ శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1912ను వినియోగించుకోవాలని, అలాగే స్థానిక అధికారులు లోడ్ మానిటరింగ్ సెల్ ఫోన్లకు ఫిర్యాదు చేయవచ్చని విజ్ఞప్తి చేశారు. వర్షాకాలంలో రాజమహేంద్రవరం నగరంలోని ప్రధాన డ్రైన్లు, కాలువల్లో పూడికల వల్ల రోడ్లు జలమయం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కమిషనర్ రాహుల్ మీనా సిబ్బందిని ఆదేశించారు. ఎప్పటికప్పుడు కాలువల్లో పూడికతీత, సిల్ట్ వ్యర్థాలను తొలగించి పూర్తి స్థాయిలో వాటిని శుభ్రం చేయాలని ఆదేశించారు. ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వినోద్తో కలిసి డిలక్స్ సెంటర్, స్టేడియం రోడ్ సహా పలు సమస్యాత్మక ప్రాంతాలను క్షేత్రస్థాయిలో సందర్శించి డ్రైనేజీల స్థితిగతులను పరిశీలించారు. ప్రస్తుత వర్షాకాలంలో నగరంలోని ఏ ఒక్క ప్రాంతంలో కూడా నీరు నిలిచిపోకుండా మురుగు కాలువల్లో పేరుకుపోయిన పూడికతో పాటు చెత్త, చెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలు తొలగించాలన్నారు. అవకాశం ఉన్న చోట జేసీబీ వంటి యంత్రాలను వినియోగించుకోవాలని, వీలు కాని చోట పారిశుధ్య కార్మికులచే శుభ్రం చేయించాలన్నారు. పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టి సకాలంలో పూర్తి చేసేలా పర్యవేక్షణ చేయాలన్నారు. ప్రజలు కూడా వ్యర్థాలు కాలువల్లో వేయకుండా ఇంటింటికి వచ్చే పారిశుధ్య సిబ్బందికి అందించి నగర పరిశుభ్రతలో సహకరించాలని కోరారు. ఓట్ల స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ ప్రక్రియలో భాగంగా ఇప్పటి వరకు BLO మీ ఇంటికి రానట్లయితే బుక్ ఏ కాల్ విత్ BLO కింద veters.ecg.gov.in వెబ్సైట్ ద్వారా BLOను సంప్రదించవచ్చని, ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కమిషనర్ రాహుల్ మీనా సూచించారు. లేదా కంట్రోల్ రూమ్ నంబర్ 9494060060కు ఫోన్ చేసి తెలియజేసినట్లయితే మీ BLO మిమ్మల్ని సంప్రదించేలా చర్యలు తీసుకుంటామన్నారు. సర్లో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ఒక భాగమైతే ఈ ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తి చేసి సకాలంలో ఇవ్వడం ఎంతో ముఖ్యమని అన్నారు. కనుక అర్హత గల ప్రతి ఓటరు ఎటువంటి తప్పులు దొరలకుండా ఫారాలను సక్రమంగా పూర్తి చేసి BLOకు అందజేయాలని సూచించారు. ప్రతి ఓటర్కి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై అవగాహన కల్పించేందుకు గాను నగరంలో ప్రత్యేక 14 క్యాంపులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఎన్యూమరేషన్ ఫారం ఎలా పూరించాలి, ఫారం డిజిటలైజేషన్తో పాటు SIRకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ క్యాంపును నివృత్తి చేస్తారన్నారు. సహకార శాఖ అధికారులు వద్దని సూచించిన సహకార చట్టం నుంచి మ్యాక్స్ చట్టంలోకి మారే ప్రతిపాదనను ఎజెండాలో చేర్చడంతో రాజమహేంద్రవరంలోని ఇన్నిస్పేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మహాజన సభలో రసాభాసగా జరిగింది. బ్యాంకు సీనియర్ సభ్యుడు యజ్జరపు మరడయ్య, మాజీ కార్పొరేటర్ బట్లంకి ప్రకాష్ తదితరులు మ్యాక్స్ చట్టంలోకి మారాలన్న ఇన్నిస్పేట బ్యాంకు యాజమాన్య ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిలదీయడంతో కొంత గందరగోళం నెలకొంది. ఈ సభలో నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ డైరెక్టర్ చలసాని రాఘవేంద్రరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ 1995 చట్టం పరిధిలోకి వెళ్లిన ఏ బ్యాంకు దెబ్బతిన్న దాఖలా లేదని స్పష్టం చేశారు. సహకార బ్యాంకులు స్వతంత్రంగా బ్రతకాలని అన్నారు. బ్యాంక్ చైర్మన్ కోళ్ల అచ్యుత రామారావు మాట్లాడుతూ మ్యాక్స్ చట్టం 1995పై జిల్లా సహకార అధికారికి వివరణ ఇచ్చామని చెప్పారు. ఈ చట్టం అమలును వ్యతిరేకిస్తూ కొందరు కోర్టుకు వెళ్లిన క్రమంలో కోర్టు తీర్పు మేరకు నడుచుకుంటామని స్పష్టం చేశారు. కోరుకొండ మండలం గాద్రాడ గ్రామంలోని ఓం శివశక్తి పీఠం శంబాల నగరంలో మహాకుంభాభిషేక నూతన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాల్లో భాగంగా ఆఖరి రోజు వినాయక పూజ, యాజమాన్య సంకల్పం, పుణ్యాహవచనం, సోమకుంభ పూజ, సూర్య పూజ, మండప పూజ, వేదికార్చన, సమస్త దేవత ఆవాహనం పూజ, సమస్త దేవతా హోమం, విశేష న్యాసం, నవాగ్ని పూజ, అస్త్ర హోమం, పూర్ణాహుతి, యంత్రదానం, కలసం ప్రదక్షిణం, సమస్త విమాన గోపుర సమస్త మూలస్థాన దేవత కుంభాభిషేకం, అలంకారం, దీపారాధన కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, బత్తుల వెంకటలక్ష్మి ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నమస్కారం, మీరు చూస్తున్నది సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరు బారా షహీద్ దర్గా వద్ద ఘనంగా రొట్టెల పండుగ. అందరూ సుఖంగా ఉండాలని సంకల్పించి రొట్టెను పట్టుకున్నానన్న మంత్రి నారాయణ. చంద్రబాబు పర్యటనలతో వెలిగొండకు ప్రయోజనం శూన్యమన్న వైసీపీ ఎమ్మెల్యే తాటిపల్లి చంద్రశేఖర్. 16 ఏళ్ల టీడీపీ పాలనలో ప్రాజెక్టుకు తట్టెడు మట్టి కూడా తీయలేదని ధ్వజం.
మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి త్వరలో అరెస్టు కావడం ఖాయం. టీడీపీ అధికార ప్రతినిధి లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు జోస్యం. ప్రతి ఓటరు తప్పనిసరిగా ఎన్యూమరేషన్ ఫారం నింపి సంతకం చేసి BLOకి ఇవ్వాలన్న విశాఖ జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్. లేని పక్షంలో ఓటు హక్కు కోల్పోతారని వెల్లడి. నెల్లూరు జిల్లాలోని ప్రసిద్ధ బారా షహీద్ దర్గా వద్ద రొట్టెల పండుగ ఏర్పాట్లను మంత్రి నారాయణ సమీక్షించారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ను కూడా ఆయన పరిశీలించారు. అనంతరం స్వర్ణాల చెరువులో రొట్టెను వదిలి ఆపై పట్టుకున్నారు. ఆ తర్వాత దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడుతూ 412 సంవత్సరాల చారిత్రక నేపథ్యం ఉన్న ఈ దర్గాకు ప్రతి ఏటా భక్తుల సంఖ్య పెరుగుతోందన్నారు. గత ప్రభుత్వం దర్గా అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని విమర్శించిన మంత్రి నెల్లూరు బారా షహీద్ దర్గాను టూరిజం హబ్గా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలని, అందరూ సుఖంగా ఉండాలని సంకల్పించి రొట్టె పట్టుకున్నట్లు మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. ఈ యొక్క రొట్టెల పండుగ జరుగుతుంది. ఇది రాష్ట్ర పండుగ. ఇది 2014-19లో గవర్నర్ ముఖ్యమంత్రి గారు దీన్ని రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేయడం జరిగింది. ఈసారి దాదాపు 5,003 మంది మున్సిపల్ కార్పొరేషన్ నుంచి స్టాఫ్ని, ఎంప్లాయీస్ని అపాయింట్ చేశారు. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దాదాపు 1,300 మందిని అపాయింట్ చేయటం. ఈరోజు నిన్నైతే సుమారుగా 3 లక్షలు ఇచ్చారు. ఇవాళ దాదాపు 4-5 లక్షలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రేపు 6-7 లక్షలు ఉండొచ్చని. ఎందుకంటే హాలిడేస్ రావటం, అంతేకాకుండా ఇయర్ బై ఇయర్ భక్తుల సంఖ్య పెరగటం, వారి నమ్మకం ఏదైతే ఇక్కడ రొట్టె ఒకరు వదులుతారు, మరొకరు పట్టుకుంటారు. కోరికలు తీరిన వారు రొట్టెలు వదులుతారు, కోరుకునే వాళ్ళు మళ్ళీ ఆ రొట్టెలు పట్టుకుంటారు. అలాంటి పండుగ ఇక్కడ జరిగే రొట్టెల పండుగ. బహుశా ఇది భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఇట్లాంటి పండుగ యూనిక్ ఎక్కడా లేదు. ఇటువంటిది దాదాపు 412 సంవత్సరాల పైగా జరుగుతున్నది. ఒక నమ్మకంతో జరుగుతున్నది. గవర్నర్ ముఖ్యమంత్రి గారైతే టూరిజం సర్క్యూట్ అని ఇప్పుడు మన కశ్మీర్ కావచ్చు, మిగతా ఏదైతే సరౌండింగ్స్లో దర్గాస్ ఉన్నాయో వాటన్నిటి కలుపుతూ చేయాలనే ఉద్దేశంతో 2014-19 ప్లాన్ చేశారు. దాన్ని ఇప్పుడు కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళతో డిస్కస్ చేస్తున్నాం. ఒక టూరిజం సర్క్యూట్గా చేయాలి. 2014-19లోనే దాదాపు 20 కోట్లు ఇక్కడ గవర్నర్ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయటం, కొన్ని పనులు జరిగినాయి. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు 5 కోట్లు మళ్ళీ శాంక్షన్ చేశారు. ఆ 5 కోట్లు మళ్ళీ మున్సిపల్ కార్పొరేషను, వర్క్ బోర్డు వీటన్నిటితో కలిపి ఒక 10 కోట్లతో ఏదైతే ఇక్కడ ప్రేయర్ హాల్ అనుకున్నారో బహుశా దాన్ని త్వరలో స్టార్ట్ చేస్తారు. బహుశా నెక్స్ట్ రొట్టెల పండగకి అది కూడా కంప్లీట్ అయ్యేట్టుగా చూడమని వర్క్ బోర్డ్ చైర్మన్ గారిని, అటు శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారితో కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు అదే ప్రయత్నంలో యాక్చువల్గా ఉన్నారు. ఈరోజు ఇంతమంది జనాభా వచ్చిన ఈ సరౌండింగ్స్లో ఎంతో హైజీనిక్గా నేను కొన్ని చూడటం జరిగింది. ఇప్పుడే కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ పోయి ఆ కమాండ్ కంట్రోల్ రూమ్లో నుంచి CCTV కెమెరాల్లో వాటర్ ఏరియా, మిగతా కొన్ని రోడ్లు అన్నీ పరిశీలించాము. పరిశీలిస్తే చాలా నీట్గా, చాలా శుభ్రంగా ఉన్నాయి. అధికారులందరినీ నేను అప్రిషియేట్ చేస్తున్నా. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో, 14 ఏళ్ళు లోపల ఉన్నారో వాళ్ళందరి చేతికి యాక్చువల్గా ట్యాగ్ కడుతున్నారు. ఆ ట్యాగ్లో వాళ్ళ పేరెంట్స్ ఫోన్ నెంబరు, వాళ్ళ యొక్క వివరాలు ఉంటాయి. ఎవరైనా తప్పిపోతే ఆ ట్యాగ్ చూసి ఇమీడియట్గా ఇన్ఫామ్ చేస్తున్నారు. దాదాపు నిన్న ఇవాళ 45 మందిని ట్రేస్ చేశారు క్షణాల్లో. పిల్లలు తప్పారని అనగానే ఇమీడియట్గా క్షణాల్లో 45 మందిని ట్రేస్ చేశారు. ఇలా ఈరోజు టెక్నాలజీని, హై టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. ఇప్పుడే డ్రోన్స్ పెడతాము, నైట్ కూడా డ్రోన్స్, కొద్దిగా డార్క్నెస్ ఉన్నా క్లారిటీగా వచ్చే డ్రోన్స్ కావాలంటే 4 డ్రోన్స్ తెప్పించాము. వాటిని ఇప్పుడే యాక్చువల్గా వాళ్ళు ఇనాగ్రేషన్ చేశారు. అదేవిధంగా కొంతమంది దాతలు సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు పర్యటనతో ఆ ప్రాజెక్టుకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని, ఇది కేవలం ప్రచార ఆర్భాటానికే పరిమితమైందని ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్ విమర్శించారు.
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన 16 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం వెలుగొండ ప్రాజెక్టు కోసం తట్టెడు మట్టి కూడా తీయలేదని, ఇప్పుడు ప్రాజెక్టుపై క్రెడిట్ కొట్టేయాలని ప్రయత్నించడం ప్రజలను మోసం చేయడమేనన్నారు. వెలుగొండ ప్రాజెక్టుకు నిజమైన ప్రాణం పోసింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని, జలయజ్ఞం ద్వారా భారీగా నిధులు కేటాయించి పనులను పరుగులు పెట్టించారని గుర్తు చేశారు. అనంతరం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కీలక టన్నెల్ పనులను పూర్తి చేసి 2024లో ప్రాజెక్టును జాతికి అంకితం చేసిందన్నారు. అలాగే ముఖ్యమంత్రి గారు అలాగే ఇరిగేషన్ మంత్రి ఆయన కూడా వస్తుంటారు. రామానాయుడు గారు డ్రామాలు మాత్రం బ్రహ్మాండంగా వేస్తుంటాడు. ఒకసారి సైకిల్ దొక్కుతూ, ఇంకొకసారి కేక్ కట్ చేస్తూ, ఇంకొకసారి అక్కడ లోపల కూర్చొని టిఫిన్ చేస్తూ, ఇంకొకసారి ఏదో ఉన్నట్టుగా ఇట్ట ఏలు పైకి చూపిస్తూ ఈ డ్రామాలు మాత్రం బ్రహ్మాండంగా వేస్తుంటారు. వెలుగొండ ప్రాజెక్ట్ చరిత్రని తెలిసి కూడా వక్రీకరించి వక్ర భాష్యం చెప్పేటటువంటి ఈ కార్యక్రమాలని నిజంగా చేయడానికి కొంచెన్న ఆత్మాభిమానం, ఒక బాధ్యత, ఒక హోదా గుర్తురాదా మీకని అడుగుతున్న చంద్రబాబు గారు. 3 జిల్లాల కన్నీటి గాథ వెలుగొండ ప్రాజెక్ట్. మరీ ముఖ్యంగా పశ్చిమ ప్రకాశం, మా జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లా వాసుల యొక్క ఒక సంజీవని. వెలుగొండ కొండంత అండ అని చనిపోయినటువంటి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు 2004లో వచ్చి దాన్ని ప్రారంభించి ఉండక పోతే వెలుగొండ పరిస్థితి ఏంటి? ఈయన నిస్సిగ్గుగా చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు, నిస్సిగ్గుగా. రామారావు గారు ఆలోచన చేశారంట 1983లో. మరి ఎవరు అప్పారయ్యా మిమ్మల్ని? రామారావు గారు మీరు వెన్నుపోటు పొడవకపోతే 7 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయనే ఉన్నాడు కదా, పొడిసిన దాకా 7 సంవత్సరాలు ఆయనే కదా ముఖ్యమంత్రి. మరి 7 సంవత్సరాలు ఎవరు ఆపారు? జగన్మోహన్ రెడ్డి గారు చాపారా? ఎందుకు వెలుగొండని కంప్లీట్ చేయలా? ఎందుకు ప్రారంభించలా? ఎందుకు పర్మిషన్లు తీసుకురాలా? ఎందుకు డిపిఆర్ సిద్ధం చేయలా? ఎందుకు అనుమతుల్ని తీసుకురాలేదు? ఎందుకు ప్రాజెక్టు నిర్మాణం యొక్క ప్రణాళికలు సిద్ధం చేయలేదు ఎన్టీ రామారావు గారు? ఒకసారి చెప్పగలరా చంద్రబాబు గారు? 7 సంవత్సరాలు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు వెలుగొండ ప్రాజెక్టు గుర్తు రాలేదా? ఆ రోజు మీరు రాజకీయాల్లో లేరా? ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారి మీద ఎప్పుడన్నా ఒక్క మాట మాట్లాడారా? అయ్యా, వెలుగొండ ప్రాజెక్టు పశ్చిమ ప్రకాశం జిల్లా వాసుల కళ, ఒక సంజీవని, ఒక కొండంత అండ అని మీరెందుకు మాట్లాడలేకపోయారు? మరి ఎన్టీ రామారావు గారు 7 సంవత్సరాల్లో పుల్లని తీసి పుల్లని పక్కన పెట్టల వెలుగొండ ప్రాజెక్టుకి. ఆ తర్వాత మీరు వచ్చారు. 1996లో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి హుటాహుటిన శంకుస్థాపన చేశావు. వచ్చి మీ మామకి వెన్నుపోటు పొడిచినట్టుగానే వెలుగొండ ప్రాజెక్టుకు కూడా వెన్నుపోటు పొడిచావు. 1996లో ఎలక్షన్స్ కి ఒక స్టంట్ వేశాడు, ఒక డ్రామా. 10 లక్షల రూపాయల ఖర్చుతోటి శంకుస్థాపన చేశాడు. తర్వాత ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి? 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి. ఈ 9 సంవత్సరాలు మీరు, 7 సంవత్సరాలు రామారావు గారు, 16 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా ఉండి కూడా వెలుగొండ ప్రాజెక్టు ఖర్చు చేసింది ఎంతో తెలుసా? అక్షరాల 10 లక్షల రూపాయలు మాత్రమే. 5840 రోజులు పదవిలో కూర్చున్నటువంటి ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి వెలుగొండ ప్రాజెక్టుకి మీరు కేటాయించింది, మీ ఖర్చు చేసింది 10 లక్షలు. ఇది మీ చిత్తశుద్ధి, ఇది మీ సవతి ప్రేమ వెలుగొండ మీద. నిస్సిగ్గుగా ఇంకొకరి కష్టాన్ని దొంగిలించేటటువంటి ప్రయత్నం. సినిమాల్లో పేర్లు ఉంటాయి కదా, టక్కర దొంగ, జేబు దొంగ. ఈ విధంగా ఇతను క్రెడిట్ దొంగ. చంద్రబాబు క్రెడిట్ ని దొంగతనం చేస్తుంటారు. ఇంకొకరి కష్టాన్ని, హైటెక్ సిటీ ఎవరో ప్రారంభిస్తే నాదంటాడు. అదే విధంగా వెలుగొండ ప్రాజెక్టు. మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి త్వరలో అరెస్టు కావడం ఖాయమని టీడీపీ అధికార ప్రతినిధి లిట్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు అన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 1000 కోట్ల మద్యం కుంభకోణానికి జగన్ ప్రధాన సూత్రధారి, పాత్రధారి, నేర వ్యూహకర్త అని విమర్శించారు. జగన్ ఆదేశాలు, పాత్ర లేకుండా ఇంతటి భారీ మద్య కుంభకోణం సాధ్యం కాదని, ఆయన అండతోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, కారుమూరి వంటి నేతలు ఇదో పాలు పంచుకున్నారని ఆరోపించారు. ఈ కుంభకోణంలో ఇప్పటికే దాదాపు 52 మంది అరెస్టు అయ్యారని తెలిపారు. రాజ్ కసిరెడ్డి అరెస్టు తర్వాత అసలు రంగు బయటపడిందని, చివరికి ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్టు కావడం ఖాయమని పేర్కొన్నారు.
మద్యం కుంభకోణం సూత్రధారి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి పాత్ర లేకుండా, జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు లేకుండా ఇంత పెద్ద కుంభకోణం జరిగేటువంటి అవకాశమే లేదు. జగన్మోహన్ రెడ్డి పాత్ర లేకుండా జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉండేటువంటి మిథున్ రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డికి అత్యంత ముఖ్యమైనటువంటి సాయిరెడ్డి కానీ, కారుమూరి కానీ, వీళ్ళందరూ కూడా దానిలో పాలు పంచుకునేటువంటి అవకాశమే లేదు. జగన్మోహన్ రెడ్డి ఇంత నీచమైనటువంటి వ్యాపారం చేస్తాడని చెప్పేసి ప్రజలు ఆ రోజు భావించి ఉండరేమో. జగన్మోహన్ రెడ్డి జనరల్గా ఎవరైనా సరే వ్యాపారాలు చేసుకుంటారు. వ్యాపారాలు ప్రైవేటు వ్యక్తులు చేసుకుంటారు. అది నిష్పక్షపాతంగా చేస్తారు. ప్రజల యొక్క ఆరోగ్యానికి హాని లేని పద్ధతిలో, నష్టం జరగనటువంటి పద్ధతిలో వ్యాపారాలు చేసుకునేటట్టుగా చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలని గౌరవించి ఎవరైనా వ్యాపారాలు చేసుకొని 10 రూపాయలు సంపాదించుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణానికి ఒడిగట్టాడంటే, ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని వ్యాపారం చేయటం, ప్రభుత్వమే వ్యాపారం చేస్తున్నట్టుగా ప్రజలు నమ్మించి, ప్రభుత్వం వ్యాపారం చేస్తే పారదర్శకంగా ఉంటుందని ప్రజలకి నమ్మబలికి మద్యం వ్యాపారాన్ని ప్రభుత్వం పేరు మీద జగన్మోహన్ రెడ్డి చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి దయ వల్ల దాదాపుగా 52 మంది దాకా అరెస్ట్ అయినట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. చివరికి అరెస్ట్ అయ్యేది మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి అనటానికి ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పేసి మేము క్లియర్గా చెప్పదలుచుకున్నాం. జగన్మోహన్ రెడ్డి కేవలం డబ్బులు సంపాదనే ధ్యేయంగా ఏ రాష్ట్ర ప్రజలైతే ఓట్లేసి గెలిపించారో, ఏ రాష్ట్ర ప్రజలనైతే దేవుళ్లాగా కొలవాలో, ఏ రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని ఏ నాయకుడైతే కాపాడాలో ఆ నాయకుడే ఆ రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ, ఆ రాష్ట్ర ప్రజల యొక్క చావుని కోరుకుంటూ, ఆ రాష్ట్ర ప్రజల యొక్క రక్త మాంసాలతోటి వ్యాపారం చేసి వేల కోట్లు సంపాదించినటువంటి పరిస్థితి ఈరోజు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. బయట ప్రైవేటు వ్యక్తులు ఏదైనా వ్యాపారం చేసేటప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి నియమ నిబంధనలకి విరుద్ధంగా వ్యాపారాలు చేస్తే అనేకమైనటువంటి చట్టాలు వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపించినటువంటి దాఖలాలు మనం చాలా చూసాం. కానీ ఇక్కడ ప్రభుత్వమే వ్యాపారం చేస్తుంది, మద్యాన్ని ప్రభుత్వమే అమ్ముతుంది. ప్రభుత్వమే మద్యాన్ని అమ్మటం ద్వారా చాలా పారదర్శకంగా ఉంటుందని ఒక ముసుగేసి జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా అన్ని జిల్లాల్లో తనకి ముఖ్యమైనటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత ఈ మద్యం కుంభకోణాన్ని ఒక నేర వ్యూహంగా తయారు చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికే చెల్లింది. భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతుందని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషిత్ కిషోర్ తెలిపారు. జూన్ 14 ప్రారంభమైన ఇంటింటి సర్వే జూలై 14 వరకు కొనసాగుతుందన్నారు. జిల్లాలోని మొత్తం 20,23,009 మంది ఓటర్లలో ఇప్పటికే 80% మందికి ఎన్యూమరేషన్ వారాల పంపిణీ పూర్తయిందని, 14 లక్షల పైగా ఓటర్ల వివరాల మ్యాపింగ్ జరిగిందని చెప్పారు. ప్రతి ఓటరు తప్పనిసరిగా ఈ ఫారం నింపి సంతకం చేసి BLOకి ఇవ్వాలని, లేని పక్షంలో ఓటు హక్కు కోల్పోతారని స్పష్టం చేశారు. తెలుసు, మనం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టరల్ రోల్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫేజ్ 3లో ఎలక్షన్ కమిషన్ నోటిఫై చేయడం జరిగింది. సుమారు 16 రాష్ట్రాల్లో 3 యూనియన్ టెరిటరీస్లో 3వ ఫేజ్లో ఎలక్షన్ కమిషన్ ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేస్తోంది. ఈ ఇంటెన్సివ్ రివిజన్ ఫేజ్ 3తో మెజారిటీ ఆఫ్ స్టేట్స్లో మన దేశంలో ఈ ఎలక్టరల్ రోల్ SIR యాక్టివిటీ అనేది కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. మన రాష్ట్రంలో మనం 14 జూన్ వరకు అన్ని రకాల ప్రిపరేటరీ యాక్టివిటీస్ని చేసుకున్నాం. BLOస్ని అపాయింట్ చేసుకోవడం జరిగింది.
అలాగే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో మనం ప్రిపరేటరీ యాక్టివిటీస్ అన్నీ 14th జూన్ ముందర వరకు చేసుకొని 14th జూన్ నుంచి హౌస్ టు హౌస్ సర్వే మొదలుపెట్టడం జరిగింది. హౌస్ టు హౌస్ ఎన్యూమరేషన్ మనకు 15th జూన్ నుంచి 14th జూలై వరకు మనం టేకప్ చేస్తాం. దీంట్లో మనకు ఉన్న ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ పరిధిలోనూ బిఎల్ఓ ప్రతి ఒక్క ఎలక్టర్కి మన డిస్ట్రిక్ట్లో ఉన్న 20 లక్షల మంది ఎలక్టర్ 20,23,000 మంది ఎలక్టర్లకి ప్రతి ఒక్కరికి ఎన్యూమరేషన్ ఫామ్ అనేది అందజేయడం జరుగుతుంది. ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ అందజేసి ప్రక్రియ ముందు మనం ఒక టేబుల్ ఎక్సర్సైజ్ కూడా చేశాము. ఈ ఎస్ఐఆర్ కార్యక్రమం ద్వారా మన కమిషన్ ఏం చేయాలనుకుంటుందంటే ఎవరైతే ఓటర్స్ డూప్లికేట్స్ ఉంటాయో, ఇనెలిజిబుల్ ఉంటాయో, లేకపోతే షిఫ్టెడ్ ఉంటాయో, డెత్స్ ఉంటాయో వీటన్నిటిని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఎలక్టరల్ రోల్ నుంచి రిమూవ్ చేయడానికి, అలాగే ఇంకా కొత్త ఎలక్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని యాడ్ చేసుకోవడానికి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ అనేది చేపట్టడం జరిగింది. దీనికి ప్రతి ఒక్క ఎలక్టర్ని ఇంతకుముందు జరిగిన ఇంటెన్సివ్ రివిజన్లో ఉన్న లిస్టుతో మ్యాప్ చేయడం ఒక ప్రక్రియ. దీంట్లో లాస్ట్ మన రాష్ట్రంలో 2002లో ఇంటెన్సివ్ రివిజన్ జరిగింది. అప్పటి ఎలక్టరల్ రోల్కి ప్రతి ఒక్క ఎలక్టర్ని మ్యాప్ చేయాల్సిన అవసరం ఉంది మనకు ఈ ప్రక్రియలో. అయితే మనం ఫీల్డ్కి వెళ్ళే ముందే ఒక టేబుల్ ఎక్సర్సైజ్ జిల్లా వ్యాప్తంగా చేసుకున్నాము. ప్రతి పోలింగ్ స్టేషన్లో ఉన్న ఎలక్టర్స్ అందరి లిస్టు తీసుకొని 2002లో వారు కానీ, వాళ్ళ తల్లిదండ్రులు కానీ, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎవరున్నారు అనేది ఒక టేబుల్ ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. అలా చేసి సుమారు 70% మంది ఎలక్టర్స్ని ఆల్రెడీ 2002 ఎలక్టరల్ రోల్తో మనం మ్యాప్ చేసుకోవడం జరిగింది. మనం ఇప్పుడు ఫీల్డ్కి వెళ్తున్నప్పుడు ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ అందరికీ అందజేస్తున్నాము. ఆ ఎన్యూమరేషన్ ఫామ్లో ముఖ్యంగా వాళ్ళ ఐడెంటిటీ, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, అలాగే వాళ్ళ ఆధార్ కార్డు ఇలాంటి డీటెయిల్స్ ఉన్నాయి. ఇవి కాకుండా ముఖ్యంగా 2002లో వారు కానీ, వాళ్ళకు సంబంధించిన బంధువులు కానీ ఎవరన్నా ఉన్నారా అనే ఒక డీటెయిల్స్ని మనం కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇవి ఈ డీటెయిల్స్తో పాటు వాళ్ళ సంతకం చేసి, వాళ్ళ రీసెంట్ ఫోటోగ్రాఫ్ ఉంటే ఫోటోగ్రాఫ్ ఇవ్వచ్చు, లేకపోతే బిఎల్ఓ యాప్లో డైరెక్ట్గా వాళ్ళు ఫోటో తీయించుకోవచ్చు. ఈ డీటెయిల్స్ ఫిల్ చేసి ప్రతి ఒక్కరూ ఎన్యూమరేషన్ ఫామ్ వెనక్కి ఇవ్వాలి. ఈ ఎన్యూమరేషన్ ఫామ్లో ఎవరైనా వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్తో 2002 డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్లో కనుక మ్యాప్ కాలేని పక్షంలో ఈ హౌస్ టు హౌస్ సర్వే అయిపోయి ఎన్యూమరేషన్ ఫామ్ కలెక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళకు నోటీసెస్ ఇచ్చి ఒక ఐడి ప్రూఫ్ అనేది అడగడం జరుగుతుంది. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఎన్యూమరేషన్ ఫామ్ కలెక్ట్ చేసేటప్పుడు ఎటువంటి ఐడి ప్రూఫ్, ఎటువంటి ఎలక్టర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కేవలం 2002 ఎలక్టరల్ రోల్కి వాళ్ళు మ్యాప్ చేయలేని పక్షంలో, వాళ్ళు కానీ వాళ్ళ బంధువులు కానీ ఎవరూ లేని పక్షంలో, ఆ డీటెయిల్స్ మనం ఎలక్టరల్ రోల్లో ఐడెంటిఫై చేయలేని పక్షంలో మాత్రమే వాళ్ళు ఐడెంటిటీ ప్రూఫ్ ఇవ్వాల్సి ఉంటుంది. అది కూడా 14 జూలై వరకు మనం కలెక్షన్, డిజిటైజేషన్ చేసుకొని 21 జూలై ఎప్పుడైతే డ్రాఫ్ట్ రోల్ పబ్లిష్ చేస్తామో దాని తర్వాత ఎవరినైతే మ్యాప్ చేయలేకపోయామో వాళ్ళకి నోటీసెస్ జనరేట్ చేయడం జరుగుతుంది. గాదే సాయికృష్ణ లాకప్ డెత్, శవం మాయం ఉదంతంలో పోలీసు ఉన్నతాధికారులను, వారి వెనుక ఉన్న రాజకీయ పెద్దలను రక్షించేందుకు ప్రభుత్వం క్రూరమైన కుట్రలు చేస్తోందని వైసీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మనోహర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ హత్య ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని, బాధ్యులను తప్పించేందుకు వ్యవస్థలన్నీ కొమ్మక్కై కంటితుడుపు దర్యాప్తు చేస్తున్నాయని మండిపడ్డారు. బాధితురాలైన తల్లి గాదే విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదును పక్కన పెట్టి కేవలం ఒకే ఒక్క సిఐపై తూతూ మంత్రంగా 302 కేసు పెట్టి చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దర్యాప్తు అనేది అసలు గాదె సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి ఇచ్చిన కంప్లైంట్ మేరకు తూతూ మంత్రంగా ఒక 302 కేసు పెట్టి దానికి బాధ్యుడంటూ ఒకే ఒక ముద్దాయిని చేర్చి సిఐని, తర్వాత దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేకుండా ముందుకు సాగుతోంది కేసు. ఈ కేసు ఎందుకంటే ప్రభుత్వము ముమ్మాటికి ఇది ప్రభుత్వ హత్య అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. గాదె సాయికృష్ణ తల్లి అనేక సార్లు పోలీస్ స్టేషన్లకు పోయి వినతి పత్రాలు ఇచ్చి నా కొడుకును చూపించమని అడిగితే ఆమె సెల్ ఫోన్ లాక్కొని ఆ సెల్ ఫోన్ తిరిగి 15 రోజుల తర్వాత దాంట్లో ఉండే డేటా అంతా డిలీట్ చేసి 5వ తేదీ మే 5వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు మార్కాపురం వెళ్ళి అక్కడి నుంచి టాస్క్ ఫోర్స్ వాళ్ళు తీసుకొచ్చి సిఐ నాగరాజుకి అతన్ని అప్పచెప్పాడని చెప్పి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో రిమాండ్ రిపోర్ట్లో రాశారు. అసలు టాస్క్ ఫోర్స్కు ఈ కేసుకు సంబంధం ఏంటి? అతని పైన 2 కేసులు ఉన్నాయంటున్నారు. ఆ 2 కేసుల్లో ఎన్బిడబ్ల్యూస్ పెండింగ్ ఉన్నాయి. పోలీసుల చిత్రహింసలకు తాళలేక అతను మార్కాపురం వెళ్ళి అక్కడ
ఏదో స్విగ్గీలోనో దేంట్లోనో పనిచేస్తున్నాడని చెప్పి వాళ్ళ తల్లి చెప్తా ఉంది. ఆ సందర్భంలో ఎన్బిడబ్ల్యూఎస్ అతను కోర్టుకు అటెండ్ కాకపోతే ఎన్బిడబ్ల్యూఎస్ జారీ చేస్తే కోర్టు జనరల్గానే ఎన్బిడబ్ల్యూఎస్ పైన స్టేషన్ హౌస్ ఆఫీసర్కి రాస్తుంది, నిందితుడిని తెచ్చి ప్రొడ్యూస్ చేయండి, ఎన్బిడబ్ల్యూఎస్ని ఎగ్జిక్యూట్ చేయండి, నాన్ బెయిలబుల్ వారెంట్స్ని. అది సాధారణ పోలీసులు ఏ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదై ఉన్నాయో ఆ పోలీసులు పోయి ఆ నిందితుడిని కోర్టు ముందు ప్రవేశపెడతారు. అయితే ఇక్కడ దానికి భిన్నంగా టాస్క్ ఫోర్స్ వాళ్ళు వెళ్ళారు. టాస్క్ ఫోర్స్ ఎవరి కింద పనిచేస్తుందంటే సిటీలో అయితే కమిషనర్ కింద, జిల్లాల్లో అయితే ఎస్పీలు వీళ్ళ కింద టాస్క్ ఫోర్స్ పనిచేస్తుంది. దానికి టాస్క్ ఫోర్స్ ప్రత్యేకమైన విధులంటూ ఏమి ఉండవు. అత్యంత ఇంపార్టెంట్ కేసుల్లో మాత్రమే వాళ్ళను ఉపయోగించుకుంటారు. ఏది ఎక్కడన్నా పోలీసు వాళ్ళే నిందితులతో కుమ్మక్కై ఎక్కడన్నా నేరాలకు పాల్పడుతున్నా, లేకపోతే అక్రమ గంజా రవాణా జరుగుతున్నా, ఇట్లాంటి చాలా ఇంపార్టెంట్ విషయాల్లో మాత్రమే టాస్క్ ఫోర్స్ను ఉపయోగిస్తారు. అది కూడా ఇక్కడ నగరంలో కాబట్టి పోలీస్ కమిషనర్ పర్యవేక్షణలో మాత్రమే టాస్క్ ఫోర్స్ పనిచేస్తుంది. అయితే ఇవాళ రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళు ఎక్కడ సిటీ కమిషనర్ పైన కానీ, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పైన కానీ వాళ్ళు టాస్క్ ఫోర్స్ను పంపించినట్టు ఎక్కడా పొందుపరచలే. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని రాజవీధిలో వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా హోమం, బలిహరణ, పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. స్వామివారు సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలతో గ్రామోత్సవం పట్టణ పురవీధుల్లో వైభవంగా సాగింది. భక్తులు గోవిందనామ స్మరణ చేస్తూ అమ్మవార్లను దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీనివాసరావు గారు లెమన్ మర్చెంట్ వారి కుమారుడు రంగా గారి వల్ల ఈ కార్యక్రమం చక్కగా చేయగలుగుతున్నారు. ఒక్కరి వల్ల అయ్యేది కాదు. టీచర్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రముఖ నటి కీర్తి సురేష్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో తన భర్త ఆంటోనీ తటిల్తో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు.
పెళ్ళి అయ్యాక మొదటిసారి వచ్చాం మన ఇద్దరం. సో దానికే ఒకటి వెంకటేష్ గారిది ఉంది, ఇంకొకటి రౌడీ జనార్దన్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నెల్లూరు బారా షహీద్ దర్గా వద్ద ఘనంగా రొట్టెల పండుగ. అందరూ సుఖంగా ఉండాలని సంకల్పించి రొట్టెను పట్టుకున్నానన్న మంత్రి నారాయణ. చంద్రబాబు పర్యటనలతో వెలిగొండకు ప్రయోజనం శూన్యమన్న వైసీపీ ఎమ్మెల్యే తాటిపల్లి చంద్రశేఖర్. 16 ఏళ్ల టీడీపీ పాలనలో ప్రాజెక్టుకు తట్టెడు మట్టి కూడా తీయలేదని ధ్వజం. మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి త్వరలో అరెస్టు కావడం ఖాయం. టీడీపీ అధికార ప్రతినిధి లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు జోస్యం. ప్రతి ఓటరు తప్పనిసరిగా ఎన్యూమరేషన్ ఫారం నింపి సంతకం చేసి BLOకి ఇవ్వాలన్న విశాఖ జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్. లేని పక్షంలో ఓటు హక్కు కోల్పోతారని వెల్లడి. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.